అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హావ్యాస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేనైతే ఈరోజు ది ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసానండి. సో 100% ట్రస్టబుల్ ప్రొడక్ట్స్ సీజన్ వెల్నెస్ నుంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే వచ్చేసాను. సో మరి ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడానికి, మన యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి డాక్టర్ మౌనిక అండ్ సీజన్ వెల్నెస్ మెడికల్ అడ్వైజర్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మౌనిక మ్యామ్. హాయ్. సో మొత్తానికైతే మీరు బ్రైట్నింగ్ ఫేస్ వాష్తో ఈరోజు నా ముందుకు వచ్చేసారు. Yeah. నేను మీ ముందుకు వచ్చేసాను దాని Yeah, గురించి yeah. అడగడానికి. ఎస్ సార్. సో నిజంగానే ఈ సీజన్ వెల్నెస్ వాళ్ళది నిజంగా బ్రైట్నింగ్ ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని విన్నాను. అసలు ఈ ఫేస్ వాష్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది మనం ఏ టైమ్స్లో యూజ్ చేయొచ్చు? బ్రైట్నింగ్ ఫేస్ వాష్ అంటే ఈ కంటెంట్స్ వేరు, అంటే వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఇన్ దట్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ ఆ కంటెంట్స్ వేరు. ఇందులో వీ హ్యావ్ కంటెంట్స్ లైక్ కొజిక్ యాసిడ్, షిటాకే మష్రూమ్, నియాసిన్, వైటమిన్ సి. ఈ షిటాకే మష్రూమ్ ఎక్స్ట్రాక్టింగ్లో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అది ఉండదు, దాని ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది కొన్ని ప్రాసెసింగ్ స్టేజెస్ తర్వాత. అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మష్రూమ్. చాలామంది అంటే లైక్ వెరీ రిచ్ పీపుల్ దే యూజ్ డైట్ లాగా యూజ్ చేస్తారనమాట టు గివ్ దట్ గ్లో అండ్ ఆల్. సో ఇందులో ఈ బ్రైట్నింగ్ ఫేస్ వాష్లో షిటాకే మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, వైటమిన్ సి అది ఉంటుంది, నియాసినమైడ్ ఉంటుంది, కొజిక్ యాసిడ్ ఉంటుంది. సో ఆల్ దీస్ లైక్ ఈ వైటమిన్ సి, కొజిక్ యాసిడ్ ఇవన్నీ మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాము? ఆ స్కిన్ బ్రైట్నింగ్కి, ఆ ఎనీ పిగ్మెంటేషన్ దట్ కాజెస్ లైక్ డల్లింగ్ ఆఫ్ ద స్కిన్, ఆ పర్టికులర్ స్పేసెస్ ఎక్కడైతే డార్క్ ప్యాచెస్ లాగా ఉంటుందో, ఇక్కడ ఒక వైపు ఆఫ్ ది స్కిన్ బాగుంటుంది, ఇంకో ఆ డార్క్ ప్యాచెస్ ఉన్నవి వేరేలా ఉంటుంది. సో ఆ ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి, ఆ బ్రైట్నెస్ రావడానికి, ఆ హైపర్ పిగ్మెంట్ తగ్గడానికి స్కిన్ బ్రైట్నింగ్ అనేది వాడచ్చు. చాలా మందికి అంటే డిపెండ్స్ ఆన్ స్కిన్ కండిషన్. కొందరికి ఏంటంటే ఆ డస్ట్ అండ్ ఎక్స్ఫోలియేషన్, ఆ క్లెన్స్ స్కిన్ సరిపోతుంది కొందరు స్కిన్ టైప్స్కి. కొందరికి ఏంటంటే దే ఆర్ ఓకే విత్ ఆల్ దీస్ థింగ్స్, ఆ బ్యారియర్ వాళ్ళు మెయింటైన్ చేసిన ఆ బ్రైట్నింగ్ లేదు, నా స్కిన్ డల్గా ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సడన్గా నా స్కిన్ మొత్తం డల్ అయిపోతుంది, బ్రైట్గా కనిపించట్లేదు అన్నప్పుడు దెన్ యూ కెన్ యూజ్ దిస్. అప్పుడు మీ స్కిన్ అనేది గ్లో అయిపోతుంది కొంచెం, అట్లీస్ట్ కంపారిటివ్లీ మీరు ముందు చాలా గ్లో కనిపిస్తుంది. సూపర్ ఎక్సలెంట్ ఉంది ఫేస్ వాష్ అయితే. అండ్ దీని తర్వాత ఖచ్చితంగా మనము బ్రైట్నింగ్ ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. యా, స్కిన్ బ్రైట్నింగ్ అనేది మెయిన్గా అందరు యూజ్ చేయొచ్చు. చాలా ఎవరికి యూజ్ చేసినా సరే మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. బట్ బాగా మంచి రిజల్ట్స్ చూపించేదంటే స్కిన్ డల్నెస్ ఉన్న వాళ్ళు, స్కిన్ రఫ్గా ఉన్న వాళ్ళు, హైపర్ పిగ్మెంటేషన్ లాంగ్ టర్మ్గా ఉన్న వాళ్ళు అనేది ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఫార్మసీస్ నుంచి వాడతారు ఆ స్కిన్ బ్రైట్నింగ్కి, దట్ యూ షుడ్ నాట్ యూజ్. అదేంటి, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు చాలామంది. అదే అన్నోయింగ్లీ దే డోంట్ నో. ఫార్మసిస్ట్ ఏదో ఇచ్చారు, షాప్కి వెళ్ళాము నాకు మచ్చలు ఉన్నాయంటే ఏదో క్రీమ్ ఇస్తారు, అది వాడేస్తారు, ఆ కొన్ని రోజులు బాగుంటుంది, మంచిగా వైట్గా వస్తుంది. కానీ స్టెరాయిడ్స్ లాంగ్ టర్మ్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ మొత్తం ఇన్ఫ్లేమ్డ్ అయిపోయి రఫ్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది. అంటే వాళ్ళ కంటెంట్స్ తెలియదు అందులో ఏమున్నాయి, ఎందుకు వాడుతున్నాం అని చెప్పి. సో ఆ హైపర్ పిగ్మెంటేషన్ ఉండి ఏది పడితే ఆ క్రీమ్ అలా వాడేవాళ్ళు అట్లా కాకుండా మనం ఏం వాడాలి, ఏది వాడితే మన స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గి ఈవెన్గా వస్తున్నప్పుడు ఇట్లాంటి క్రీమ్స్ వాడచ్చు. మనం మంచిగా నైట్ పడుకున్నప్పుడు హ్యాపీగా ఫేస్ వాష్ చేసుకొని మంచి క్రీమ్ పెట్టుకుంటే అది కొన్ని రోజులకి లాంగ్ టర్మ్గా ఇట్ విల్ షోస్ నైస్ ఎఫెక్ట్. మంచి మీ స్కిన్ ఈవెన్గా అవుతుంది అండ్ ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతూ వస్తుంది. బ్రైట్నింగ్ ఫేస్ క్రీమ్ అనేది డే టైంలో కూడా యూజ్ చేయొచ్చు. డే టైం కూడా యూజ్ చేయొచ్చు అండి. డే టైంలో యూజ్ అంటే డిపెండ్స్ అనుకోండి, మీకు టైం లేకపోతే అట్లీస్ట్ నైట్ యూజ్ చేయండి. అంటే మీ స్కిన్ ఇష్యూ ఉంది, మీరు బ్రైట్నింగ్ చేసుకోవాలన్నప్పుడు అట్లీస్ట్ నైట్ ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి. డే టైంలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ నైస్ గుడ్ ఫేస్ వాష్, మంచి ఫేస్ నీట్గా ఉన్నప్పుడు క్లెన్స్ చేసుకున్నాక అప్పుడు దీన్ని యూజ్ చేసి అది డైరెక్ట్ మన స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోయి ఆ మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. సూపర్. ఇది ఆల్ స్కిన్ టైప్సా లేకపోతే ఎక్స్పెషల్లీ ఆయిలీ కానీ డ్రై కానీ? లేదండి, ఇవన్నీ చాలా లైట్ బేస్డ్ మాయిశ్చరైజ్, లైట్ బేస్డ్ క్రీమ్స్ అనేవి. అంటే ఏ క్రీమ్ వాడినా సరే ఇందులో మనం ఈ సీజన్ వాళ్ళవి ఏవి వాడినా సరే అది అనేది ఆ ఆయిల్ ఎఫెక్ట్ చూపించదు, మంచిగా స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోయి ఆ గుడ్ మాయిశ్చర్ క్రియేట్ చేస్తుంది. సో కొరియన్ స్కిన్ అంటే ఏంటి, దే హ్యావ్ గుడ్ మాయిశ్చర్. ఆ మాయిశ్చర్ అనేది స్కిన్లో వెళ్ళి ఆ బ్రైట్నెస్, ఆ ఫ్రెష్ లుక్ని చేస్తుంది. సో ఎప్పుడైనా సరే
ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మాయిశ్చరైజర్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోండి. సో మాయిశ్చరైజర్ అనేది యా ప్రతి skin స్కిన్ చాలా important. ఖచ్చితంగా కొంతమంది ఫేస్ చేసుకొని హ్యాండ్స్ వదిలేస్తారు, కాలు వదిలేస్తారు, అట్లా కాదు. మాయిశ్చర్ ఖచ్చితంగా ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ నీడ్స్ మాయిశ్చర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రొడక్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సీజన్ వెల్నెస్ వాళ్ళవి. అండ్ నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇవి యూస్ చేయలేదు, సో ఇవి కూడా స్టార్ట్ చేయాలి నేను. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉండాలనుకుంటాము. ఎలాంటి బ్రైట్నింగ్ క్రీమ్ యూస్ చేస్తే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది, చాలా బాగుండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారనమాట. కొంచెం డార్క్గా ఉన్నా, కొంచెం బ్రౌన్గా ఉన్నా, మనం ఇంకొంచెం బ్రైట్గా కనబడితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి మెయిల్ ఆర్ ఫీమేల్ కూడా అనుకుంటూ ఉంటాం. సో నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ని మీకు చూపిస్తున్నాను. సీజన్ వెల్నెస్ వాళ్ళది కంప్లీట్గా స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది కనుక మనం యూస్ చేస్తే రెగ్యులర్గా ది బెస్ట్ రిజల్ట్ అనేది మనం చూస్తాం. అండ్ అలానే ఫేస్ వాష్ కూడా, బ్రైట్నింగ్ ఫేస్ వాష్ మనం ఎప్పుడైనా డేలో ఏ టైంలో అయినా సరే ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా మంచి బ్రైట్నింగ్ ఇస్తుందన్నమాట. అండ్ ఇది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటే మన స్కిన్ అనేది కూడా డ్యామేజ్ లేకుండా చాలా స్మూత్గా అండ్ చాలా గుడ్గా తయారవుతుంది మన స్కిన్ స్ట్రక్చర్ కూడా. సో ఇందులో కూడా విటమిన్స్, ఆల్ రిలేటెడ్ విటమిన్ సి అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండిట్లో కూడా ఉన్నాయి కాబట్టి మన స్కిన్ అనేది చాలా బ్యూటిఫుల్గా, చాలా బ్రైట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ ఆర్ క్రీమ్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.